ఫ్రెండ్స్, ఒరిజినల్ క్లాత్ చాలా తక్కువ ఉన్నప్పుడు అస్సలు జాయింట్స్ రాకుండా ఎలా కట్ చేసుకోవాలో చూద్దామా. ఇక్కడ ఒరిజినల్ క్లాత్ ఏమో 75 సెంటీమీటర్లు మాత్రమే ఉంది, కానీ పెద్ద సైజ్ బ్లౌజ్ ఎల్బో హ్యాండ్స్ ఉన్నాయి. రెండు వైపులా బార్డర్స్ సమానంగా ఉన్నప్పుడు రెండు వైపులకి హ్యాండ్స్ని ప్లేస్ చేసుకోవాలి. హ్యాండ్ పై వైపున బ్యాక్ పార్ట్ని ఇలా ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి. ఇలా క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు ఫస్ట్ హ్యాండ్స్ని తర్వాత బ్యాక్ పార్ట్ని అలా కాకుండా ఒరిజినల్ క్లాత్ని ఇలా డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసి మనకి క్లాత్ కరెక్ట్గా సరిపోతుందా లేదా చెక్ చేసుకొని ఇలా అన్ని పార్ట్స్ని అంటే బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఇలా అన్నిటినీ ప్లేస్ చేసి ఈ విధంగా చెక్ చేసుకొని ఫస్ట్ హ్యాండ్స్కి జాయింట్ రాకుండా చూసుకోవాలి. సపోజ్ క్లాత్ సరిపోలేదు అంటే ఒక సైడ్ అంటే ఒక బార్డర్ సైడే హ్యాండ్స్ని ప్లేస్ చేసి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేటప్పుడు ఫస్ట్ మనం చూడాల్సింది రెండు వైపులా బార్డర్స్ కరెక్ట్గా సమానంగా ఉన్నాయా చూసుకొని రెండు హ్యాండ్స్ని ఇలా బార్డర్స్ కరెక్ట్గా వచ్చేలా హ్యాండ్స్ని చెక్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి క్లాత్ సరిపోతుందా లేదా చూసుకొని ఇలా బ్లౌజ్ని కట్ చేసుకోవాలి. సేమ్ మెజర్మెంట్స్తో నేను ఇంకొక 2 బ్లౌజెస్ని అయితే కట్ చేశాను. డైలీ వేర్ సిల్క్ శారీస్లో క్లాత్ చాలా తక్కువ ఉంటుంది. మీరు 2 బార్డర్స్ ఈక్వల్గా ఉంటే ఇలా ట్రై చేయండి. ఈ బ్లౌజ్ ఫుల్ కటింగ్ ట్యూటోరియల్ అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ నేమ్ క్రింద ఫుల్ వీడియో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.